11/5/20 मुरली। मीठे बच्चे, तुम इन आँखों से जो कुछ देखते हो यह सब पुरानी दुनिया की सामग्री है। यह समाप्त होनी है, इसीलिए इस दुखधाम को बुद्धि से भूल जाओ। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ కళ్ళతో చూసేదంతా పాత ప్రపంచపు సామగ్రి. ఇదంతా సమాప్తమైపోతుంది. కాబట్టి ఈ దుఃఖధామాన్ని బుద్ధితో మరవండి. प्रश्न, मनुष्य ने बाप पर कौन सा दोष लगाया, लेकिन वह दोष किसी का भी नहीं है. మనుషులు బాబా పైన ఏ దోషాన్ని పెట్టారు, కానీ అది ఎవరిపైన దోషం ఉండదు. ఆన్సర్, ఇంత పెద్ద ప్రపంచం వినాశనమవుతే మనుషులు భగవంతుడు చేయించాడని అనుకుంటారు. దుఃఖము సుఖము భగవంతుడే ఇస్తారు అంటారు. ఇది చాలా పెద్ద నింద. బాబా అంటారు, పిల్లలు, నేను సదా సుఖాన్ని ఇస్తాను, నేనెవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను. నేను వినాశనం చేయిస్తే మొత్తం పాపం నాపై ఎక్కుతుంది. అదంతా డ్రామా అనుసారంగా జరుగుతుంది, నాదేమీ లేదు. పాట, రాత్ కే రాహి థక్ మత్ జానా. రాత్రి ప్రయాణించే బాటసారి అలసిపోకు, వేకువానే గమ్యం చేరువలోనే ఉన్నది. అంటే బాబా ఏమంటున్నారు, ఇంత పెద్ద వినాశనం జరిగితే ఏమనుకుంటారంట, భగవంతుడే చేయించారు అంటారంట. వినాశనం అవ్వడం అంటే ఎంతమంది ప్రాణాలు పోతాయి, సృష్టిలో ఉన్న వాళ్ళందరివి పోతాయి. అది ఎవరు చేయించినట్లు కాదు, దానంతటా అదే జరుగుతుంది. ఎప్పుడైతే సృష్టి తమో ప్రధానం అవుతుందో అప్పుడు ఇది సమాప్తం అవ్వాల్సిందే. పాతదిగా అయిపోయింది, పాడైపోవలసిందే. అట్లా ఈ సృష్టి కూడా అలా అయిపోతుంది. అంతే తప్ప ఎవరో స్పెషల్గా వినాశనం చేయించే విషయం ఏమీ ఉండదన్నమాట. కాకపోతే బాబా కొత్త ప్రపంచాన్ని ముందే వచ్చి స్థాపన చేస్తారు కాబట్టి అది కూడా భగవంతుడి పైన పెట్టేశారు. రెండోది బాబా ఏమంటారు, ఇంకొక దోషం ఏం పెట్టారంటే, సుఖం ఇచ్చినా భగవంతుడే ఇస్తారు, దుఃఖం ఇచ్చినా భగవంతుడే ఇస్తారు అని బాబా అంటున్నారు. మీరు ఆలోచించండి, నేను తండ్రిని, పిల్లలకు ఎప్పుడన్నా దుఃఖాన్ని ఇస్తానా? నేను ఎప్పుడూ ఇవ్వను. సుఖం యొక్క దారి చూపిస్తాను తప్ప దుఃఖం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వను. ఎందుకంటే చూడండి, బాబా కూడా ఏదైనా చెప్తారు, పిల్లలు ఆచరించండి, ఇది చేయండి, అది చేయండి, సేవ చేయండి అన్నీ చెప్తారు. చేయకపోతే మీరు అది అలా అయిపోతారు, నాశనం అయిపోతారు అంటారే అన్నారు కదా. ఎప్పుడు కూడా బాబా దుఃఖాన్ని ఇవ్వరు అన్నమాట. సుఖం యొక్క దారి చూపిస్తారు, చెయ్యండి పిల్లలు అంటారు. అంటే ఏంటి, సుఖం యొక్క దారి చూపిస్తారు. మీరు కనుక చెయ్యకపోతే మీ సంగతి చెప్తాను అంటారా, లేదా శాపం పెడతానంటారా, లేదా దుఃఖం ఇస్తాను మీకు అని అంటారా? ఆయన తండ్రి, ఆయన ఎందుకు ఇస్తారు దుఃఖం? పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా మనుషులైతే కొడతారు పిల్లల్ని చేయకపోతే. ఎప్పుడు కూడా ఇంకా మనుషులైనా ఏదైనా పని చేయకపోతే చేయవా, మాటేనవా అని విసిగిపోయి కొడతారు కూడా. కానీ భగవంతుడు మాత్రం నువ్వు నేను చెప్పినట్టు ఎందుకు చేయట్లేదని కొట్టడం అనేదే జరగదన్నమాట. కొంతమంది అనుకుంటారు, ఏదైనా భక్తి మార్గంలో అనుకోండి, ఏదైనా ఒక పొరపాటు చేస్తే వెంటనే దాని తప్పుకి దోషం కనబడుతుంది. అంటే ఏదో ఒక దుఃఖం అనుభవిస్తారు ఆ తప్పు చేసినందుకు, లేకపోతే అది తప్పినందుకు ఏదో ఒకటి అనుభవిస్తారు, దుఃఖం అనుభవిస్తారు. అది భక్తి కాబట్టి అది ఎలా చేయాలో అలాగే చేయాలి కాబట్టి. కానీ ఇదేంటి, జ్ఞాన మార్గం. బాబా తండ్రిగా అయి ఉన్నారు ఇక్కడ బాబా ధర్మరాజుగా అవ్వలేదు కదా. అందుకని బాబా అంటారు, పిల్లలు, నేను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వను, నేనేమి వినాశనం చేయించను, దానంతటా అదే జరుగుతుంది. స్థాపన చేస్తారు, సుఖాన్ని ఇస్తారు, కానీ దుఃఖాన్ని ఇవ్వరు,
వినాశనము చెయ్యరు. నేను వినాశనం చెయ్యకపోయినా మీరు నన్నే చేశాను అంటే, లేకపోతే దుఃఖం ఇవ్వకపోయినా భగవంతుడే దుఃఖం ఇచ్చారు, నువ్వు దుఃఖం ఇచ్చావు అంటే అది భగవంతుడిని నిందించడమే కదా. బాబా అంటున్నారు మీరు నన్ను, అది నిందించడం అవుతుంది. మనమే అన్నా ఎవరన్నా కానీ అది భగవంతుడు ఇవ్వకపోయినా నువ్వు దుఃఖం ఇచ్చావు అంటే, మనం ఎవరికి కష్టపెట్టకపోయినా నువ్వు నన్ను బాధ పెట్టావు అంటే ఎలా ఉంటుంది? నేనేం బాధ పెట్టలేదు అంటాం మనం. అలాగే బాబా కూడా అంటున్నారు, పిల్లలు నేను ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వను అని చెప్తున్నారు అన్నమాట. ఓం శాంతి. बच्चों को सिखलाने के लिए कई गीत बड़े अच्छे हैं. गीत का अर्थ करने से वाणी खुल जाएगी. बच्चों की बुद्धि में तो है कि हम सभी दिन के यात्रा पर है, रात की यात्रा पूरी होती है. भक्ति मार्ग है ही रात की यात्रा. పిల్లలు పాట యొక్క అర్థము తెలుసుకున్నట్లయితే కొంచెం జ్ఞానం చెప్పడానికి తేలికగా ఉంటుంది పిల్లలకి. ఒక విషయాన్ని, ఒక టాపిక్ని తీసుకుంటే దాని గురించి వివరించడం తేలిక అవుతుంది కదా. మీకు తెలుసు కదా, మేము ప్రయాణంలో ఉన్నాము, జ్ఞాపకం అనే యాత్రలో ఉన్నాము. ఈ సృష్టిపైకి వచ్చింది ఆత్మ, జర్నీ చేస్తూ ఉంది. ఒక్కొక్క జన్మ తీసుకుంటూ వదులుతూ జర్నీ అనేది చేస్తుంది. మన ప్రయాణంలో పగలు అయిపోయింది, రాత్రి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మన ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మనము పగలకి వెళ్ళాలి. పరంధామానికి వెళ్ళొచ్చాకి పగలకి వెళ్తాం. ఏ విధంగా ఎక్కడో కూడా పగలు అయిపోయింది, గడిచిపోయింది, సమయం గడిపేశాం. అలాగే రాత్రి సమయం కూడా గడిపేస్తాం. రాత్రి సమయం గడిపేసాము అంటే ఏమొస్తుంది? మళ్ళీ పగల్లోకి వెళ్తాము అని. అలాగే బాబా అంటున్నారు, ఈ రాత్రి సమయం అనేది గడిచిపోతుంది, మళ్ళీ మీరందరూ పగల్లోకి వెళ్ళబోతున్నారు. పగలు అంటే సత్యయుగము. అంధియారేకి ధక్కే కానా హోతా హై. చీకట్లో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. అర్ధకల్పము రాత్రి యాత్రలో ఆత్మ క్రిందికి దిగిపోతూ వచ్చింది. ఇప్పుడు మీరు పగలు యొక్క యాత్రలోకి వెళ్తున్నారు. ఈ యాత్ర ఒక్కసారే జరుగుతుంది. ఇది జ్ఞాపకమనే యాత్ర. భక్తిలో సతో ప్రధానం, సతో సమానం. అక్కడ వరకు భక్తి లేదు, జ్ఞానము లేదు, ప్రారంధం పొందాం. ఆ తర్వాత రజో ప్రధానము ద్వాపరయుగము, కలియుగము తమో ప్రధానం. అంటే ఏంటి? భక్తి చేసినా రజో ప్రధానంగా కూడా ఉండలే, కనీసం ఏమైపోయాము? తమో ప్రధానంగా అయిపోయాం, క్రిందికి వచ్చేసాం. బాబా అంటున్నారు మళ్ళీ ఇది యాత్ర. తమో ప్రధానం నుండి మళ్ళీ వెనక్కి వెళ్తారు, మళ్ళీ ఉన్నతంగా అవుతారు, పైకి వెళ్తారు. తమో ప్రధానం అయిపోయిన వాళ్ళు కొంచెం స్టేజ్ తగ్గి రజో ప్రధానంగా అయిన వాళ్ళు ఇంకొంచెం చెడు తగ్గి మళ్ళీ సతో సమానం, మళ్ళీ సతో సమానంగా అయిన వాళ్ళు ఇంకొంచెం స్టేజ్ పెరిగి సతో ప్రధానం అన్నమాట. అంటే మురికేమో తగ్గుతూ ఉంటుంది, సతో ప్రధానతేమో పెరుగుతూ ఉంటుంది. అదేంటిది? ఒక్క జన్మ యొక్క యాత్రలో అంటున్నారు. ఈ యాత్ర ఒక్కసారి చేస్తారు, సతో ప్రధానంగా సత్యగానికి అధికారిగా అవుతారు అంటున్నారు. తమో ప్రధానంగా ఉంటే కలియుగానికి అధికారులు, సతో ప్రధానంగా ఉంటే స్వర్గానికి అధికారులు. అది స్వర్గం అయితే మరి ఈ ప్రపంచము నరకము. अब तुम बच्चे बाप को याद करते हो, बाप से सुख ही मिलता है. పిల్లలు బాబాని జ్ఞాపకం చేస్తారు, తండ్రి నుండి ఎప్పుడైనా సుఖమే లభిస్తుంది. जो और कुछ बोल नहीं सकते वह सिर्फ यह याद रखे. బాబా అన్నారు ఎవరికైనా జ్ఞానం చెప్పడం ఏమీ కనీసం తెలియలేదు, బాబా ఏమన్నా అడిగితే చెప్పడం కూడా రాలేదు. కొందరికి ఏం తెలియదు, పాపం అలా మురళి వింటూ ఉంటారు, బాబా ఏం చెప్తే అది వింటూ ఉంటారు. బాబా అన్నారు కనీసం ఏమి గుర్తులేకపోయినా మేము శాంతిధామంలో ఉండే ఆత్మలము, ఇప్పుడు సుఖధామంలోకి వెళ్తున్నాము. ఈ రెండు ముక్కలు గుర్తుంచుకుంటే శాంతిధామం అంటే బాబా గుర్తుంటారు, సుఖధామం అంటే స్వర్గం గుర్తుంటుంది, దేవతలు అవుతున్నారని గుర్తొస్తుంది. అందుకని ఈ రెండు ముక్కలు చాలా ప్రధానమైనటువంటివి కాబట్టి ఈ రెండైనా గుర్తుంచుకోండి అంటున్నారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా చూడండి మాయా బుద్ధిని అటు ఇటు ఇటు అటు తిప్పేస్తూ ఉంటుంది, అప్పుడు జ్ఞానం మొత్తం ఎగిరిపోయింది అనుకోండి. కనీసం ఈ రెండు ముక్కలన్నా గుర్తుంచుకోవాలి. ఏమని? నేను శాంతిధామంలో ఉండే ఆత్మను,
సుఖధామంలో వెళ్ళే దేవతగా అవుతున్నాను. ఈ 2 ముక్కలన్నా గుర్తుంచుకోవాలి అని చెప్పన్నమాట. उनको कहा जाता स्वर्ग है. जो कुछ बोल नहीं सकते हैं वह सिर्फ याद रखे. ఏమీ చెప్పలేకపోయినా ఈ 2 ముక్కలు గుర్తుండాలి. ఇదేమో దుఃఖధామం, రావణ రాజ్యం. अब बाप कहते हैं इस दुखधाम को भूल जाओ, बल यहाँ रहते हो, परंतु बुद्धि में यह रहे कि हम इन आँखों से जो कुछ देखते हैं यह सब रावण राज्य है. దుఃఖధామం ఇది రావణ రాజ్యం అని గుర్తుంచుకోమల్లా. ఎందుకంటే ఇది మర్చిపోవాలిగా. బాబా అంటున్నారు ఒకవేళ ఇది గుర్తొస్తే, ఆ 2 గుర్తు చేసేటప్పుడు ఇది గుర్తొస్తే అప్పుడేమనుకోవాలి, ఇది రావణ రాజ్యం కొద్దిసేపట్లో సమాప్తం అనేది అయిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. దుఃఖధామం దీన్ని మర్చిపోవాలి, ఇది సమాప్తం అయిపోతుంది, ఇలా గుర్తుంచుకోండి. బల్ యహా రహతే హో, బాబా అంటున్నారు ఇక్కడ ఉండొచ్చు, కానీ ఈ కళ్ళతో ఏది చూస్తున్నారో ఇదంతా సమాప్తి అయిపోతుంది. శరీరాలు కనిపిస్తున్నాయి, శరీరాలు పోతాయి. ప్రపంచం కనిపిస్తుంది, ప్రపంచం పోతుంది. సామగ్రి కనిపిస్తుంది, సామగ్రి పోతుంది, మొత్తం పోతాయి. యజ్ఞమే స్వాహ. బాబా అంటున్నారు ఈ యొక్క యజ్ఞంలో స్వాహ అంటున్నారు. పతిత్ బ్రాహ్మణ్ యజ్ఞ రస్తేతో తిల్ ఆది సామగ్రి స్వాహ కర్తే తో వినాశ్ హోనా హై. అక్కడ పతితమైన బ్రాహ్మణులు యజ్ఞం రచిస్తారు. అంటే ఏ గుళ్ళోనో ఎక్కడో ఒక యజ్ఞం చేస్తారు బ్రాహ్మణులు. అవి పతితమైన బ్రాహ్మణులే కదా. మరి పతితమైన బ్రాహ్మణులు యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసినప్పుడు ఏం చేస్తారు, ఏదో నువ్వులో నెయ్యి అలా వేసి స్వాహ స్వాహ అని మంత్రం చదువుతూ ఉంటారనమాట. బాబా అంటున్నారు దాంట్లోనైనా స్వాహ పడుతుంది, దీంట్లో కూడా స్వాహ పడుతుంది అంటున్నారు. దీంట్లో అన్ని శరీరాలు స్వాహ, అన్ని సామగ్రి స్వాహ, అంతా ప్రపంచం స్వాహ అంటున్నారు. స్వాహ అని దయ బాప్ పీछे है బ్రహ్మ और విష్ణు. ఇక్కడ వినాశనం అవుతుంది పిల్లలు. అందరికంటే ఉన్నతోన్నతమైన వారెవరు అంటే బాబా, తర్వాత బ్రహ్మ మరియు విష్ణు. ఒక్కరే, ఆత్మ ఒక్కరే, శరీరాలు వేరు వేరు. బ్రహ్మ బాబాగా ఉన్నప్పుడు ఒక శరీరము, విష్ణువుగా అయిన తర్వాత నారాయణుడిగా ఉంటే ఇంకొక శరీరం, కానీ లోపల ఉన్న ఆత్మ మాత్రం ఒక్కరే అన్నమాట. కాబట్టి భగవంతుడి తర్వాత ఉన్నతోన్నతమైన వారు ఎవరు, బ్రహ్మ మరియు విష్ణువు అని చెప్పి. यह भी सारी पुरानी दुनिया की सामग्री है. स्वाहा हो तो यहाँ विनाश होना है. शंकर का इतना कोई पाठ ही नहीं, विनाश तो होना ही है. बाप तो विनाश उनसे कराते हैं जिस पर कोई पाप ना लगे. अगर कहे भगवान विनाश कराता है तो उस पर दोष आ जाए, इसलिए सब ड्रामा में नूंद है. వినాశనం ఎలా జరుగుతుంది అంటే ఎవరి మీద ఏ తప్పు ఉండకుండా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా చేయించారు స్పెషల్గా వినాశనం కావాలి అని, అప్పుడు మొత్తం పాపం వాళ్ళ మీద ఎక్కుతుంది. అది ఎప్పటికి అనుభవిస్తారు వాళ్ళు? ఎంత పాపం ఎక్కుద్ది అసలు ఊహించడానికే సరిపోదు కదా. కాబట్టి బాబా అంటున్నారు మొత్తం పాపం ఎవరి మీద ఎక్కేలాగా ఉండదు ఈ డ్రామా అనేటువంటిది. కాబట్టి ఎవరు స్పెషల్గా కూర్చొని వినాశనం ఏమీ చేయించరు. ఇది డ్రామాలో ఇమిడి ఉన్నది, ఇది బేహద్ డ్రామా. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. రచయిత ఒక్కరికే తెలుసు. రచయితను కూడా మనుషులు తెలియక, తండ్రి ఎవరో తెలియక అనాథలుగా అయిపోయారు. ఎవరు ఆదుకునేవారు లేరు అంటున్నారు. कोई घर में बाप नहीं होता तो आपस में लड़ते तो कहते हैं तुम्हारा कोई धनी नहीं है क्या. अभी तो करोड़ों ना कोई धनी धोनी नहीं है. ఏదైనా ఇంట్లో పిల్లలు కొట్టుకుంటుంటే అమ్మా నాన్న లేరా అంటారు. ఎందుకంటే అమ్మా నాన్న ఉంటే మంచి చెడు చెప్తారు, లేకపోతే వాళ్ళ ఇష్టమైనట్లు వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అందుకని బాబా అంటున్నారు ఈ ప్రపంచం అంతా కొట్టుకుంటూనే ఉన్నారు, అన్ని మతాలు, ఈ మతం అని ఆ మతం అని. ఆదుకునేటువంటి వారు లేరు, భగవంతుడి గురించిన పరిచయమే లేదు అని చెప్పి పరస్పరం గొడవ పడుతున్నారు. अभी तो करोड़ों मनुष्य है, इनका कोई धनी धोनी नहीं है. नेशन नेशन से लड़ते रहते. एक ही घर में बच्चे बाप के साथ, पुरुष स्त्री के साथ लड़ते रहते हैं. ఇక్కడ దేశం దేశం కొట్టుకుంటున్నాయి, ఇంటింటిలో మనుషులు కొట్టుకుంటూ ఉన్నారు.
తో దుఃఖదాం హేనా అశాంతి, మనుషులు గొడవ పడతారు, పోట్లాడుకుంటారు. ఎందుకంటే దుఃఖధామము అశాంతి అంటున్నారు. నేనేమి మీరు పోట్లాడుకోండి అనేమి రచించలేదు పిల్లలు. ఎవరైనా పోట్లాడుకుంటే అది వాళ్ళ ఇష్టమై పోట్లాడుకున్నట్లు, లేకపోతే ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చారు, ఎవరైనా ఎవరినైనా చంపారు, కొట్టారు, భగవంతుడు వీళ్ళని నువ్వు చంపు అని ఏమైనా చెప్తే వాళ్ళు చంపుతారా ఏంటి? ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, తప్పు చేసిన వాళ్ళైనా కానీ ఎవరైనా వచ్చి ఒకవేళ శిక్ష వేశారనుకోండి, అదైనా భగవంతుడు ఏం వేయించరు. బాబా అంటున్నారు ఎవరి యొక్క కర్మ అనేది వారు చేస్తూ ఉంటారు, మరలా ఫలాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది సృష్టి. అంతేకాని ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వండి, అశాంతిని ఇవ్వండి అని నేనేమి చెప్పను అంటున్నారు. దుఃఖాన్ని ఇవ్వడానికి నేనేమి రచన చేయడం లేదు. దుఃఖ సుఖ బాఫీ దేతే పరంతు వహ కభీ దుఃఖ దేనా సకే. మనుషులు తెలియదు కాబట్టి, భగవంతుడు ఎవరో తెలియదు, ఆయనతో ఉన్న రిలేషన్ తెలియదు కాబట్టి సుఖమిచ్చినా భగవంతుడే ఇచ్చారు, దుఃఖం ఇచ్చినా భగవంతుడే ఇచ్చారు అంటారు. మరి మనకు తెలిసిన తర్వాత దుఃఖం ఇచ్చినా బాబానే ఇచ్చారు, సుఖం ఇచ్చినా బాబానే ఇచ్చారు అనొచ్చా? తెలిసిన తర్వాత మరి ఎప్పుడు కూడా అనకూడదు అన్నమాట. तो यह तुमको बहुत खुशी बनाते, సుఖీ బనాతే. నేను మిమ్మల్ని చాలా సుఖీగా చేస్తాను పిల్లలు, అంతేగాని నేను ఎప్పుడు మిమ్మల్ని దుఃఖీగా చెయ్యను, మీకు ఎప్పుడు దుఃఖాన్ని నేను ఇవ్వను. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మలో ఉండే ఇల్లు పరంధామము, శాంతిధామము. ఇది కూడా కరెక్టే కదా, శాంతిధామం శాంతిగా ఉంటుంది కదా, శాంతి యొక్క నివాస స్థానం, అందుకే శాంతి ధామము. పరంధామం అంటే అన్నిటికంటే పైన ఉన్నది పరం, అందుకనే పరం ధామము. ధామం అంటే నివాస స్థానము, అందుకనే ధామం. మరి ఇదేం ధామం? దుఃఖధామం. తర్వాత ఏం ధామం అవుతుంది? సుఖధామం. ఇది కూడా నివసించే ప్లేసే కదా. ఇదేమో మనుషులు నివసించే ప్లేసు, అదేమో ఆత్మలు, సత్యుగం కాదు. పరంధామం అంటే ఆత్మలు నివసించే ధామం. ఇది మనుషులు, తర్వాత దేవతలు ఉంటే అది సుఖధామము అవుతుందన్నమాట. పరం మన పరైతే పరే. పరం అంటే పైన ఉన్న, అన్నిటికంటే పైన, దానికంటే పైన ఏమీ లేకపోతే దాన్ని పరం అంటారన్నమాట. తో స్వర్గతో యహా హీ హోతా హై. స్వర్గం అంటే పైన ఉంటుంది అనుకుంటారు, కానీ స్వర్గం పైన ఉండదు, ఇక్కడే ఉంటుంది. స్వర్గ दुख का सुख दुख का पाठ तुम यहाँ बजाते हो, जो कहते फलाना स्वर्ग पधारा वह है बिल्कुल रांग. ఫలానా వాళ్ళు స్వర్గస్థులయ్యారు అంటారు. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులయ్యారు అంటారు. ఇది రైటా రాంగా? రాంగ్. అసలు స్వర్గం ఉంటేనేగా స్వర్గస్థులు అవ్వడానికి, ఇంకా రాలేదుగా స్వర్గము అంటున్నారు. ఎవరైనా చనిపోతే ఏంటి అర్థము? ఇంకో చోటుకి వెళ్ళి జన్మ తీసుకున్నారు. ఆత్మ ఇక్కడ శరీరం వదిలింది, ఇంకో చోటుకి వెళ్ళి జన్మ తీసుకుంటుంది అని, అది రైట్. అంతే తప్ప స్వర్గస్థులయ్యారు అని అనడము రాంగ్ అనమాట. స్వర్గతో యహా హై నహీ, అభి తో హై కలియుగ్. समय तुम हो సంగం యుగి, బాకీ సబ్ హై కలియుగి. ఈ సమయంలో మీరు సంగమయుగి, అందరూ కలియుగి. మనమేమో సంగమయుగి, మిగిలిన వాళ్ళందరూ కలియుగి. భగవాన్ చూడండి ఎంత వెరైటీగా ఉంటుందో. ఒక ఇంట్లో ఒకళ్ళు జ్ఞానంలో నడుస్తారు, ఒకళ్ళు జ్ఞానంలో నడవరంట. అప్పుడేమో ఒకళ్ళు కలియుగి, ఒకళ్ళు సంగమయుగి అంటున్నారు. అంటే రెండు యుగాల వాళ్ళు ఒక ఇంట్లోనే నివసిస్తూ ఉంటారు అంటున్నారు. స్త్రీ సంగమయుగి, పురుష కలియుగి, పురుష సంగమయుగి, స్త్రీ కలియుగి. ఒక భార్య ఒకవేళ నడిచింది అనుకోండి, అప్పుడు పత్ని సంగమయుగి అవుతారు, మరి పతి కలియుగి అవుతారు. మరి ఒకవేళ వీళ్ళు నడిస్తే వీళ్ళు కలియుగి అవుతారు, వాళ్ళు సంగమయుగి అవుతారు. कितना फ़र्क हो जाता. स्त्री ज्ञान लेते, पुरुष ज्ञान नहीं लेते, एक दो के साथ नहीं देते हैं, घर में खिटखिट हो जाते. स्त्री फूल बन जाती है, वह कांटे का कांटा रह जाता है. ఒకరు జ్ఞానంలో వచ్చారు, ఒకవేళ పత్ని జ్ఞానంలో వచ్చారు, పతి జ్ఞానంలో రాలేదు, ఇక గొడవలు మొదలవుతూ ఉంటాయి.
లేకపోతే పతి జ్ఞానంలో వచ్చారు, పత్ని జ్ఞానంలో రాలేదు, మళ్ళీ గొడవలే మొదలవుతూ ఉంటాయి అంటారు. ఒకరేమో పువ్వులాగా అవుతూ ఉంటారు, ఒకరేమో ముళ్ళులాగా ఉండిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్ళలో ఎలా ఉంటాయంటే పిల్లలు జ్ఞానంలో వస్తారు, తల్లిదండ్రులు రారు అంటున్నారు బాబా. అప్పుడు పిల్లలు సంఘం యుగి, తల్లిదండ్రులు కలిగి అంటున్నారు. పవిత్ర దేవత బన్ రహే. పిల్లలేమో పవిత్రమైన దేవతలు అయిపోతారు, తల్లిదండ్రులేమో అసలు ప్రపంచంలో అసురులుగా ఉండిపోతారు. బాప్ कहते हैं शादी बर्बादी करकवासी नरकवासी बन नहीं बन. अब रूहानी बाप कहते हैं बच्चे पवित्र बन. లౌకిక తండ్రి అంటారు నువ్వు పెళ్లి చేసుకో నరకవాసి అవ్వంటారంట. అంటే తెలిసి అన్న తెలియక అన్నా కానీ అలా అంటారు కదా. ఆత్మిక తండ్రి అంటారు పిల్లలు మీరు పవిత్రంగా ఉండి స్వర్గవాసిగా అవ్వండి అంటారు. పవిత్రత ఇక్కీ జన్మ చెలేగి. మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే మీరు 21 జన్మలు దేవతలుగా అవ్వచ్చు, 21 జన్మలు పవిత్రంగా ఉంటారు. ఏ రావణ్ రాజ్ హీ ఖలాస్ హో జానా హై, जिससे दुश्मनी होती है तो उनका एफिजी जलाती है जैसे रावण को जलाते हैं. అవంటున్నారు ఎవరితోనో శత్రుత్వం ఉంటే వాళ్ళ బొమ్మ చేసి తగలబెడుతూ ఉంటారు కదా, దిష్టి బొమ్మ చేసి లేకపోతే వాళ్ళ బొమ్మ చేసి తగలబెడతారు. అలాగే ప్రతి సంవత్సరం ఏం చేస్తారు, రావణాసురుణ్ణి తగలబెడతారు. ఎందుకంటే భారతదేశానికి ఈ వికారాల మూలంగానే ఈ దురదృష్టం అనేది పట్టుకుంది, దుఃఖం అనేది పట్టుకుంది. అందుకని ఆత్మ ఏం చేస్తుంది, రావణాసురుడి బొమ్మ చేసి తగలబెడుతూ ఉంటుంది. శత్రువు అంటే అట్లాగే కోపం వస్తుంది కదా. పరంతు యహ కిస్కో మాలూం నహీ హై. ఆ రావణాసురుడి వికారాలని తెలియదు కానీ బోళ్ళంత ఖర్చు పెట్టి మరీ తగలబెడుతూ ఉంటారు అంటున్నారు. मनुष्य को जलाने के लिए इतना खर्च नहीं करते, स्वर्ग में तो ऐसा कोई बात होती नहीं है. అదే మనిషి బొమ్మ తగలబెట్టాలంటే అంత ఎక్కువ ఖర్చు ఏం పెట్టక్కర్లేదు, కానీ రావణాసురుడి బొమ్మ తగలబెట్టడానికి బోల్డ్ ఖర్చు పెడతారు అంటున్నారు బాబా. స్వర్గంలో ఇలాంటి పనులు అసలు ఎవరు కూడా చెయ్యరు. నిజం చెప్పాలంటే అక్కడ రావణాసురుడిని జయించి రాజ్యం పొందారు కాబట్టి ఇంకా హాయిగా మేము ఈ రావణాసురుడిని తగలబెట్టడం వల్ల రాజ్యం పొందామనుకొని తగలబెట్టాలి, కానీ అక్కడ నాలెడ్జ్ అనేది ఉండదన్నమాట. वहाँ तो बिजली में रखा और ख़त्म, वहाँ यह ख्याल नहीं रहता उनकी मिट्टी काम में आए. वहाँ की तो रस्म रिवाज ऐसी है जो कोई तकलीफ़ अथवा थकावट की बात नहीं रहती है. బాబా అన్నారు అక్కడ శరీరం వదిలేటప్పుడు దుఃఖం ఉండదు, వదిలేక కూడా కష్టపడ్డారు ఎవరు అంటున్నారు. ఇక్కడ ఆచారాలు వేరు, అక్కడ ఆచారాలు వేరు. దేవతల ఆచారాలు ఎలా ఉంటాయి, శరీరం వదిలేటప్పుడు సంతోషంగా శరీరం వదులుతారు, బాజా మోగిస్తారు, అంటే వాయిద్యాలు మోగిస్తారు అన్నమాట, మంచిగా హ్యాపీగా. ఇక్కడ పండగ అయితే మోగిస్తారు కదా, అక్కడ శరీరం వదిలితే కూడా మోగిస్తారు. అలాగే వాళ్ళ శరీరాన్ని తీసుకెళ్ళి మిషన్లో పెట్టేస్తారు, అంతే తప్ప ఇక్కడలాగా వాళ్ళందరూ దుఃఖంగా తీసుకెళ్ళి ఊరేగింపులు తీసుకెళ్ళి దాన్ని కాల్చి ఆ మట్టి తెచ్చుకొని ఆ బూడిద తెచ్చుకొని అవన్నీ చేయరని బాబా అంటున్నారు. అసలు ఇక్కడ అన్న ఆచారాలు ఏమీ సత్యుగంలో ఉండవు అంటున్నారు. అక్కడ కరెంట్లో పెడతారు, కరెంటు మిషన్లో పెట్టేస్తారు అంతే. అసలు ఆలోచన కూడా ఉండదు, ఆ మట్టి తెచ్చుకుందాం బూడిద తెచ్చుకుందాం అని అనుకోరు అసలు అక్కడ అంటున్నారు. అరే నారాయణుడు శరీరం వదిలాడు కదా, ఆయన బూడిద తెచ్చుకుందాము కాస్త దాచుకుందాము అని ఎవరు అనుకోరు అని బాబా అంటున్నారు. तो वहाँ तो रस्म रिवाज ऐसी है जो कोई तकलीफ़ अथवा थकावट की बात नहीं रहती, इतना सुख रहता. కష్టము ఉండదు, దుఃఖము ఉండదు, అలసట ఉండదు, పనికిరాని ఆచారాలు అంతకంటే ఉండవు అంటున్నారు అన్నమాట. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. పిల్లలు మామేకం యాద్ కర్నే కా పురుషార్థ కరో. బాబా అంటారు ఒక్క నన్ను జ్ఞాపకం చేసే పురుషార్థం చేయండి. యుద్ధం అనేటువంటిది జ్ఞాపకం చేసేటువంటి యుద్ధవీరులుగా ఉన్నారు కదా. బాప్ బచ్చోं को समझाते हैं मीठे बच्चे अपने ऊपर अटेंशन का पहरा देते रहो. మీ మీద మీకే అటెన్షన్ ఉండాలి, నేను జ్ఞాపకం చేస్తున్నానా చేయట్లేదా అని. అంతేనా, లేకపోతే ఎవరైనా వచ్చి బాబా వచ్చి మాటికి నన్ను జ్ఞాపకం చేస్తున్నారా అని అడుగుతారా? బాబా నేనేమో అలాగా అడగను, మీరే అటెన్షన్గా మీకు మీరే మాటికి కాపలా కాసుకోవాలి.
దేనికి కాపలా కాసుకోవాలి? మనసు బుద్ధికి కాపలా కాసుకోవాలి. మనసు ఎటు వెళ్తుంది? బాబా మీదకి వెళ్తుందా, వేరే వాటి మీదకి వెళ్తుందా? బుద్ధి ఎటు వెళ్తుంది? విషయాల మీదకి వెళ్తుందా, వస్తువుల మీదకి వెళ్తుందా, మనుషుల మీదకి వెళ్తుందా, బాబా మీదకి వెళ్తుందా? అనవసరమైన వాటి మీదకి వెళ్తుందా, బాబా మీదకి వెళ్తుంది. అవసరమైన పనులు అయితే చేసుకోవాల్సిందే కదా. కానీ అవసరం లేని వాటి మీదకి ఏమైనా వెళ్తుందా ఆలోచన? అది ఏం చేయాలి? మీకు మీరే చూసుకోవాలి, కాపలా కాయాలి అంటున్నారు. మాయ కహా నా కాన్ काट जाए क्योंकि दुश्मन है, तुम बाप को याद करते हो और माया तूफान में उड़ा देती है। इसलिए बाबा कहते हैं हर एक को सारे दिन का चार्ट लिखना है। మాయా ముక్కు కోసేస్తుంది, చెవులు కోసేస్తుంది, జాగ్రత్త అంటారు. అంటే ఏంటి? ముక్కు ఎప్పుడు కోసేసినట్టు, చెవులు ఎప్పుడు కోసేసినట్టు? శరీరం యొక్క విషయం కాదు కదా ఇది. ఎప్పుడు చెవులు కోసేసినట్టు? చెవులు మాటలుంటే చెవులు ఉన్నట్టు కదా. ఇంకా ఎప్పుడు ముక్కు కోసేసింది అనుకోవాలి, ఎప్పుడు చెవులు కోసేసింది అనుకోవాలి. మురళి వినకపోతే చెవులు కోసేసినట్టు అంతే కదా. చెవులు కోసేస్తే వినలేరు కదా. అట్లా మంచి విషయాన్ని వినకుండా చేస్తుంది అన్నమాట. చెవులు మూసేస్తుంది, చెవులు కోసేస్తుంది అంటారు బాబా. ఎందుకంటే మంచి లోపలికి వెళ్ళిందంటే బుద్ధికి ఎక్కేస్తుంది, బుద్ధికి ఎక్కేస్తుంది అంటే చేసేస్తారు. అందుకని చెప్పి ఏం చేస్తుంది? మురళి వినకుండా చెవులు కోసేది. ఏ రోజు మురళి వినలేదో ఆ రోజు ఏం చేసినట్టంట? చెవులు కోసేసినట్టు. ఏ రోజు బాబాని జ్ఞాపకం చేయలేదో ఆ రోజు ఏం కోసేసినట్టు? ముక్కు కోసేసినట్టు. ఎందుకంటే బాబా అంటారు జ్ఞాపకం అనేది శ్వాసలాగా నడవాలి. శ్వాస నడుస్తుంది అనేది కూడా ఐడియా ఉండదు, అది అలా నడుస్తూ ఉంటుంది అన్నమాట. అలా బాబా జ్ఞాపకం కూడా ఎంత అలవాటు అయిపోవాలి? శ్వాస పీల్చినంత అలవాటు అయిపోవాలన్నమాట. అట్లా అలవాటు అయిపోతేనే అది నిరంతర జ్ఞాపకానికి వెళ్తుంది. అదే కదా రోజు బాబా మనకి చెప్పేది, పిల్లలు నిరంతరం జ్ఞాపకం చేయాలి, శ్వాసలో నన్ను జ్ఞాపకం, అంత అలవాటు అయిపోవాలన్నమాట. మరి జ్ఞాపకం మర్చిపోతే ముక్కు కోసినట్టు, మురళి వినకపోతే చెవులు కోసేసినట్టు. కాబట్టి బాబా అంటున్నారు మాయ ఎదురు చూస్తూ ఉంటుంది, వీళ్ళ ముక్కు ఎప్పుడు కోసేద్దాం, చెవులు ఎప్పుడు కోసేద్దాం అని చెప్పి. కానీ ఎప్పుడు కొయ్యగలుగుతుంది? ఏదైనా తప్పు చేస్తేనే కొయ్యగలుగుతుంది. లేకపోతే తప్పు చేయకుండా ముక్కు చెవులు కోస్తానంటే బాబా ఊరుకుంటారు ఏంటి? నా పిల్లలు ముక్కు చెవులు నువ్వెవరు కోయడానికి అంటారు. అదే తప్పు చేస్తే మెదలకుండా ఉంటారు. ఏం చేస్తారు? బాబా మాత్రం ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ముక్కు చెవులు కోసేస్తూ ఉంటారు అన్నమాట. అందుకే అటెన్షన్ పెట్టుకోండి పిల్లలు, జాగ్రత్త. తప్పు చేశారంటే ముక్కు చెవులు కోసేస్తుంది, ముక్కు చెవులు కోసేస్తే మురళి పోద్ది, యోగం పోద్ది, ఆ రెండు పోతే శక్తి పోతుంది, తెలివైనట్టు అంటే బుద్ధి యొక్క సతో ప్రధానత పోతుంది, నిర్ణయ శక్తి పోతుంది అన్నమాట. సరే దీనికా చార్ట్ లిఖన, రోజంతా ఏం చేశారో ఒకసారి రాసుకుంటే మీకే అర్థమవుతుంది. ఎంత బాబాని జ్ఞాపకం చేశాము, ఎక్కడికి మనసు వెళ్ళింది, డైరీలో రాసుకోండి. ఎంత సమయం జ్ఞాపకం చేశారు, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మాయ కూడా చూస్తుంది. ఏదో అచ్చా బహదూర్ హై, అప్నే పర్ అచ్చా అటెన్షన్ రఖతే హై, పూరా పెహరా రఖనా హై. వీళ్ళు మంచి బహదూర్గా ఉన్నారు అని అనుకుంటుంది మాయ. వీళ్ళు బాగా అటెన్షన్ పెట్టుకుంటున్నారు, నేను లోపల దూరదామంటే కుదరట్లేదు, వీళ్ళ కాపలా బాగుంది అనుకుంటారన్నమాట. కాపలా బాగోపోతే, అందుకనే బాబా అంటారు అటెన్షన్ అనే కాపలాదారుణ్ణి పెట్టుకోవాలి అంటారన్నమాట. అటెన్షన్ అనే కాపలాదారుడు ఉంటే మాయ లోపలికి రాలేదు అని చెప్పాను. పూరా పెహరా రఖనా హై. మరి చార్ట్ పెట్టుకోవడము, రోజంతా తమని తాము పరిశీలించుకోవడము, ఇదే కాపలా పెట్టుకోవడం అంటే అంటున్నారు. ఇప్పుడు పిల్లలు బాబా యొక్క పరిచయాన్ని ఇస్తారు. బల్ గర్బార్ సంభాలు, ఇల్లు వాకిలి సంభాలన చేయండి, బాబాని జ్ఞాపకం చేయండి. మీరు సన్యాసుల్లాగా కాదు కదా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇంటింటికి వెళ్ళి అడుక్కొని జీవిస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారు అంటే కర్మ చేయకూడదు, కర్మ చేస్తే మళ్ళీ దాని ఫలం వస్తుంది కదా అని అనుకుంటూ ఉంటారు. उनको भी कह सकते हो कि तुम हठयोगी हो, राजयोग सिखलाने वाला एक ही
భగవాన్ హై. అప్పుడు కానీ ఏమవుతూ ఉంటుంది, ఆ యొక్క ప్రభావం కూడా పడుతూనే ఉంటుంది అసలు. సరే, ఈ జన్మ అంతా ఏమీ కర్మ చేయలేదు, వికారాలనే చెడు కర్మ చేయలేదు, లేకపోతే మంచి కర్మలు కూడా చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే మంచి కర్మలు చేయకూడదు, చెడు కర్మలు చేయకూడదు, సున్నా అయిపోవాలి, సున్నా అయిపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము అని అనుకుంటారన్నమాట. సన్యాసులు ఏమనుకుంటూ ఉంటారంటే భగవంతుడిని చేరాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం అనేది ప్రతిపాదిస్తూ ఉంటారన్నమాట. ఏమనుకుంటారు, పాపం ఉంటే భగవంతుడి దగ్గరికి చేరాలి, పుణ్యం ఉంటే అనుభవించడానికి రావాలి, రెండు ఉండకుండా ఉంటే అప్పుడు భగవంతుడిలో కలిసిపోవచ్చు, జీరో అయిపోతే భగవంతుడిలో కలిసిపోవచ్చు అనుకుంటారు. కానీ బాబా అంటారు అలా జీరోనే అవ్వదు, అసలు అలా కుదిరే విషయము కాదు అని చెప్పి. సో వాళ్ళు ఏం చేస్తారు, జన్మంతా పాపకర్మ చేయకుండా వికారాలు వదిలేసి ఇల్లు వాకులు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇంట్లో ఉండి పవిత్రంగా ఉండడం కుదరదు కదా వాళ్ళకి. అందుకని చెప్పి ఏం చేస్తారు, ఇల్లు వాకులు వదిలేసేసి, ఎందుకంటే ఇంట్లో ఉన్నారు, సంపాదన చేసుకోవాలి, మళ్ళీ వికారి మనుషులుగా అయిపోవాలి, అప్పుడు అదంతా పాపం ఎక్కుతూనే ఉంటుంది, అప్పుడు భగవంతుడికి దూరం అయిపోతామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు వాకులు వదులుతారు. అప్పుడు పాపం అనేది సున్నా అవుతుంది. సరే, ఏ పాపం చేయట్లేదు, వాళ్ళకి లోభం లేదు, మనుషుల మీద మోహం లేదు, వికారాలు లేవు, సరే పాపం అనేది సున్నా ఉంది, కానీ పుణ్యం కూడా సున్నానే ఉంటుంది. కానీ వాళ్ళు అనుకుంటారు భగవంతుడి దగ్గర వెళ్తామని, కానీ అది ఏమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది, ఆ జన్మ అనేదే వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఏం చేస్తారు మళ్ళీ, మరి ఆహారం కావాలి కదా, మరి భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని నడిపించాలంటే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే మరి ఏం చేయాలి, వాళ్ళు చెప్పేది ఏంటి, భిక్షం ఎత్తుకొని ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకొని తినాలి అని అంటారు. బాబా అంటారు పిల్లలు, అది కూడా ఏమైపోయింది, వాళ్ళు భిక్షం ఎత్తుకొని అడిగారు, వీళ్ళ కోసమే కదా అడిగారు, వాళ్ళ కోసమే కదా. సో ఏమైంది, ఆ పతితమైన మనుషుల చేత్తో వండింది తిన్నారు. పతితమైన మనుషుల చేత్తో వండింది తింటే ఏమైంది, పాపం ఎక్కుతుందిగా, అంత ఎక్కుతుందిగా, ఎక్కకుండా ఎందుకు ఉండదు, పతితమైన మనుషుల చేత్తో తింటే పాపం ఎక్కుతుంది. రెండోది రుణం ఏర్పడుతుంది, వాళ్ళు అన్నం పెట్టారు కాబట్టి వాళ్ళతో రుణం ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి జన్మ తీసుకోవాలి. ఎక్కడ కట్టయింది, ఎంత కష్టపడ్డారు, కానీ ఇక్కడ చిన్న మెలికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జన్మ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి తెలియని కారణంగా ఆ విధంగా చేస్తూ ఉంటారన్నమాట. ఆత్మ ఇంకా బాప్ మే బింది హే, మేరే మే సారా జ్ఞాన్ హే. బాబా అంటే మీరు ఇల్లు వాకిలి వదిలిపెట్టేది లేదు, మీరు వికారాలని వదిలిపెడతారు. తో ఇంకో కహ సక్తే హో, వాళ్ళకి మీరు చెప్పొచ్చు సాధువులకి, హఠయోగిలు మీరు, మేము రాజయోగిలము, ఒక్క భగవంతుడిని జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు, ఈ సంగम युग को ही याद करना, आपसे संगम युग सर्वोत्तम देवता बनते हैं. ఈ సంగమంలో సర్వోత్తమమైన దేవతలుగా మీరు తయారవుతున్నారు, ఉత్తమ పురుషులు, పూజ్య దేవతలు. అక్కడ నుండి కనిష్ఠులు అయిపోతారు. కనిష్ఠులు అంటే ఎందుకు పనికిరాని వారు అని చెప్పి. ఇప్పుడు మీరు ఎలా తయారవుతున్నారు, ఉన్నతంగా తయారవుతున్నారు. गवर्नमेंट की सर्विस में लेकिन मन जिस समय बारिश आदि पड़ते हैं तो उस समय मर्तबा नहीं मिलता. इम्तिहान पास किया, मर्तबे की टोपी मिली. ఇప్పుడు ఎవరైనా లా చదువుతున్నారు, లా చదివేటప్పుడు జీతం వస్తుందా ఏంటి, రాదు కదా అంటున్నారు. చదివేటప్పుడు వీళ్ళకే ఖర్చు అవుతుంది తప్ప వాళ్ళకి జీతం అనేది రాదు, వాళ్ళకి పొజిషన్ కూడా ఏమీ రాదు. చదువుకునేటప్పుడు చదువుకుంటారు అంతే, పొజిషన్ రాదు కదా. అదే ఒకవేళ లా చదువుకున్నారు, లాయర్ అయ్యారు, ఆ తర్వాత సంపాదించుకోవచ్చు, జడ్జి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. వాళ్ళ తలపైన టోపీ వస్తుంది అనమాట. భగవాన్లో చదువుకున్నాక టోపీ వచ్చింది, కానీ చదువుకునేటప్పుడు టోపీ రాలేదు కదా. ఆ చదువుతో టోపీ వస్తుంది, ఈ చదువుతో కిరీటం వస్తుంది, మనకి టోపీ కాదు కదా వచ్చేది. కాబట్టి బాబా అంటున్నారు, మీది ఉన్నతమైనటువంటి లక్ష్యము బాబాని జ్ఞాపకం చేయాలి. కానీ బాబా ఎవరో, ఎలాంటి వారో అర్థం చేసుకోవాలి. ఆత్మల యొక్క తండ్రి, బిందువు, మొత్తం జ్ఞానం బాబాలో ఉన్నది. నేను ఆత్మను కూడా
బిందువు. నాలో ఏముంది? 84 జన్మల పాత్ర ఉంది. బాబాలో ఏముంది? మొత్తం జ్ఞాన సాగరం అంతా బాబాలో ఉన్నది. కాబట్టి బాబా ఎవరు ఏమిటి అని అర్థం చేసుకొని జ్ఞాపకం చేయాలి అంటున్నారు. ఒక్కొక్క ఆత్మ వస్తారు, ధర్మాత్మలు ఉన్నారు, క్రైస్ట్ ఉన్నారు, పాత్ర వహిస్తారు, మళ్ళీ ఇక్కడే జన్మ తీసుకుంటారు. क्राइस्ट के अभी सब जाएंगे तो क्राइस्ट की आत्मा अभी तमो प्रधान हो. క్రైస్ట్ ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడో చోట తమో ప్రధానంగా అయిపోయి ఉంటారు అని చెప్పి. तो जो भी ऊंचे से ऊंचे धर्मस्थापक है वह भी अब तमो प्रधान है. మిగిలిన ధర్మస్థాపకులు వాళ్ళైనా అంతే. బుద్ధుడు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయి శూన్యంలో కలిసిపోయారు, భగవంతుడిలో కలిసిపోయారు అనుకుంటారు. బాబా అంటున్నారు ఆయన కూడా మామూలు ఆయనలాగా పుట్టాల్సిందే, మళ్ళీ మామూలు ఫస్ట్ రాజకుమారుడిగా పుట్టాడు బుద్ధుడు ఉన్నట్లయితే. కానీ తర్వాత జన్మల్లో అన్నీ పోతాయి కదా, తమో ప్రధానం అయిపోతాడు. ఆయన పాపాలు చేస్తాడు, ఆయన తమో ప్రధానంగా అయిపోతారు, భక్తి చేయడం స్టార్ట్ చేస్తారు, ఇట్లా అయిపోతుంది అనమాట. ఏ ధర్మాత్మ అయినా ఇంతే. అది గురునానక్ కావచ్చు, శంకరాచార్యుడు కావచ్చు, ఎవరైనా లాస్ట్ జన్మకు వచ్చేసరికి పాపాత్మలుగా అయిపోవలసిందే కదా. तो यह भी कहते हैं मैं बहुत जन्मों के अंत में तमो प्रधान बना फिर सतो प्रधान बनते. బ్రహ్మా బాబాతో సహా అంటే బ్రహ్మా బాబా ఎవరు? మొట్టమొదటి జన్మలో నారాయణుడు. అంత సతో ప్రధాన ఆత్మ లాస్ట్కి తమో ప్రధానంగా అయిపోయారు, మళ్ళీ ఇప్పుడు సతో ప్రధానంగా అవుతున్నారు. తతత్వం నాలాగే మీరు, మీలాగే నేను అంటారన్నమాట. మీరు కూడా అంత సతో ప్రధానంగా ఉండేవారు, లాస్ట్ జన్మకి మీ ఆత్మ కూడా తమో ప్రధానంగా అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ జన్మకి ఫస్ట్ క్లాస్గా సతో ప్రధానంగా మీరు తయారవుతారు, నారాయణుడి సమానంగా. తత్వం నాలాగే మీరు అంటున్నారు బాబా. तुम जानते हो ब्राह्मण बने हम अभी देवता बनने के लिए. ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యిందే మేము దేవతలు అవ్వడానికి అని మీకు తెలుసు. ఈ చిత్రాలు ఉన్నాయి, ఇవి చూస్తే ఎవరికి అర్థమైపోవు కదా, మనకే అర్థమవుతుంది. దీని భావం మనకు తెలుసు కాబట్టి మనం చెప్తే ఇతరులకు అర్థమవుతుంది. ఇప్పుడు పరంధామం ఉంది, అది చూసేసి ఓహో పరంధామం ఇలా ఆత్మలు ఇల్లు అని ఎవరికైనా అర్థమవుద్దా ఏంటి? ఎంతో ఇదేదో కలర్లు వేశారు, ఇదేదో కలర్ వేరే కలర్లు వేశారు అనుకుంటారు. ఈ భూమి ఉంది, భూమి అర్థమవుతుంది, ఇంకేం అర్థమవుతుంది? 3 లోకాల చిత్రం చూపిస్తే ఇలా ఒక భూమి ఉంటుంది, ఆ భూమి ఒకటి అర్థమవుతుంది, ఆ పైన ఒక కలర్ ఉంటుంది, కింద ఒక కలర్ ఉంటుంది, అది తప్ప ఎవరికి ఏమీ అర్థం కాదు. కానీ బాబా అంటున్న చిత్రాలు చూసినంత మాత్రాన అర్థం కాదు కదా. మీకు మొత్తం జ్ఞానం తెలుసు కాబట్టి చిత్రం చూడంగానే మీకు అన్నీ గుర్తొచ్చేస్తాయి, బుద్ధిలో వచ్చేస్తాయి. మేము ఆత్మలము, ఇలా ఉండేవారు, ఇలా అయ్యాము, ఏదైనా గుర్తొస్తుంది. ఇప్పుడు బాబా వచ్చిందే పావనంగా తయారు చేయడానికి అని చెప్పి ఇవన్నీ ధారణ చేయాలంటే బుద్ధిలో గుర్తుంచుకోవాలి. మనుష్యని శాంతి ముక్తి జీవన్ముక్తి ధామ్ కిస్కో కహా జాతా. అసలు ముక్తిధామం ఏంటి, జీవన్ముక్తి ధామం ఏంటో కూడా ఎవరికి తెలియదు, మనకి తెలుసు. శాంతిధామం ఏంటి, లేకపోతే జీవన్ముక్తి, ముక్తి జీవన్ముక్తి ఏంటిది అని పురుషార్థం చేస్తున్నారు. ఉన్నతంగా అవడానికనే నష ఉండాలి. శ్రీమతం పైన మీ రాజ్యాన్ని మీరే స్థాపన చేసుకుంటున్నారు. జగత్తంబ నంబర్ 1 में जाती है, हम भी उनको फॉलो करेंगे. జగతంబ అంటే మమ్మ ఫస్ట్ నెంబర్లో వెళ్ళారు, పిల్లలు కూడా మమ్మని ఫాలో చేయాలి. మాత్పిత హృదయం పైన ఎక్కాలి, భవిష్య సింహాసనం పైన వారే ఎక్కగలుగుతారు అంటున్నారు. दिल पर वह चढ़ते जो दिन रात सर्विस में बिजी रहते हो. మరి మమ్మ బాబా హృదయ సింహాసనం మీద ఎలా ఎక్కుతారు? ఎవరైతే రాత్రింబవళ్ళు సేవ చేస్తారో వాళ్ళే ఎక్కుతారు. అందరికీ సందేశం కూడా ఇవ్వాలి. पैसा कौड़ी कुछ भी लेने का नहीं है, वह समझते हैं यह राखी बांधने आती कुछ देना पड़ेगा. బాబా అంటున్నారు మీరు ఎవరిని డబ్బులు అడగకూడదు. తెలియని వాళ్ళైతే అసలు ఏమనుకుంటారు, రాఖీ కట్టినప్పుడు కూడా వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోకూడదు అంటున్నారు. ఎందుకు? అమ్మో రాఖీ కట్టడానికి వచ్చారు, వీళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలని ఆలోచన వస్తుంది వాళ్ళకి అంటున్నారు. అందుకనే ఎప్పుడు కూడా అలా తీసుకోకూడదు, మీరు వెళ్ళి చందాలు అడగకూడదు అంటున్నారు. ఎందుకంటే అడిగారంటే అమ్మో వీళ్ళు వస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటారు కదా వాళ్ళు. అందుకే మీరు వెళ్ళి ఎవరిని ఏమీ అడగకూడదు. हमको और कुछ चाहिए नहीं, सिर्फ 5 विकारों का दाम दो. అయితే అడిగితే ఏం అడగాలి?
5 వికారాలు వదిలిపెట్టండి, దానం ఇవ్వండి అని అడగండి, అంతే. या दान लेने लिए हम आए हैं, इसलिए पवित्रता की राखी बांधते हैं. ఇది పవిత్రత రాఖీ, ఈ దానం తీసుకోవడానికి మేము వచ్చామని చెప్పండి. బాబాని జ్ఞాపకం చేస్తే పవిత్రంగా అవుతారు, దేవతలుగా అవుతారు. तो बाकी हम पैसा कुछ भी नहीं ले सकते, हम वह ब्राह्मण नहीं है, सिर्फ 5 विकारों का दान थे तो ग्रहण छूटे. ఈ ప్రపంచం నుండి 5 వికారాలు సమాప్తం చేసే కంకణం కట్టుకున్నాం కాబట్టి మాకు 5 వికారాలు వదిలేస్తామని ప్రతిజ్ఞ చేయండి, దానం ఇవ్వండి అని అడగండి అంటుంది. अभी कोई कला नहीं रही, सब पर ग्रहण लगा हुआ है. तुम ब्राह्मण होना, जहाँ भी जाओ बोलो दे दान तो छूटे ग्रहण. ఆ బ్రాహ్మణులు కాదు మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులము. మేము ఈ ప్రపంచాన్ని వికారాల నుండి విడిపించడానికి కంకణం కట్టుకున్నాము, పవిత్రంగా చేస్తాము. विकार में कभी नहीं जाना, बाप को याद करेंगे तो विकर्म विनाश होंगे. బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, పువ్వుల్లాగా అవుతారు. తుమ్ హీ ఫూల్ థే ఫిర్ కాంటే బన్ రహే, మీరే పువ్వులుగా ఉండేవారు, చివరికి ముళ్ళలాగా అయిపోయారు. బాబా డైరెక్షన్ ఇస్తున్నారు, బ్రహ్మ బాబా ద్వారా శివ బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. ब्रह्मा विष्णु शंकर को शरीर है, तुम कहेंगे हाँ सूक्ष्म शरीर है, तो परंतु वह मनुष्य की सृष्टि तो नहीं है. खेल सारा यहाँ है, सूक्ष्मतन में नाटक कैसा चलेगा. నాటకం అంటే ఈ భూమి మీద నడుస్తుంది అంతే తప్ప సూక్ష్మలోకంలో ఏ నాటకము నడవదు, ఏ కథలు రాయడానికి కుదరదు. ఏదన్నా జరిగితేనే కదా కథ రాయేస్తారు అక్కడ. కానీ ఏం చేశారు, దేవతల మధ్యలో కూడా కథలు రాసేస్తారు అన్నమాట. ఆ పైన లోకంలో అవన్నీ అది జరిగింది, ఇది జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది. బాబాయ్ అక్కడ ఏమీ జరగదు పిల్లలు, సూక్ష్మలోకంలో నాటకం ఏమీ ఉండదు అంటున్నారనమాట. సూక్ష్మ శరీర హే, ఈ స్థూల శరీరం స్థూల లోకం ఉంటుంది, నాటకం మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది. మూలవతనంలో అయితే అసలే ఉండదు కదా. సూక్ష్మలోకంలో సూక్ష్మ శరీరం అన్నా ఉంటుంది, మూలవతనంలో బిందు ఉంటుంది అంతే. नाटक ही काहे का होगा, बहुत बड़ा मांडवा, पुनर्जन्म भी यहाँ होता, सूक्ष्मतन में नहीं होता. పునర్జన్మలు తీసుకున్నా ఇక్కడే తీసుకుంటారు, సూక్ష్మలోకంలోకి వెళ్ళేది తీసుకోరు అంటున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం బేహద్ దాట అంతా ఉన్నది. ఎవరు దేవతలుగా ఉన్నారో వాళ్ళే వామ మార్గంలో వచ్చి వికారి మనుషులు అయిపోయారు. అర్ధకల్పం మీరే పవిత్రంగా ఉన్నారు పిల్లలు. అవినాశి ఖండంగా భారతదేశం ఉన్నది, सनातन देवता धर्म इकड़े उन्नति. 5000 वर्ष से पुरानी चीज़ कोई होती नहीं. सतयुग में फिर तुम पहले जाकर अपने महल बनाएंगे. 5000 సంవత్సరాల కన్నా పాత వస్తువు ఏది కూడా ఉండదు. ఇక్కడ ఏదైనా తవ్వుతారు, తవ్వేసి ఏమంటారు ఇది 10,000 సంవత్సరాల క్రితం అంటారు. ఏమన్నారు, అసలు సృష్టి 5,000 అయితే వీళ్ళకి 10,000 సంవత్సరాల క్రితం వస్తే అక్కడ నుండి దొరికింది. అది వాళ్ళు లెక్కేయడంలో తప్పు లెక్కేసుకుంటారు అంతే. ఎన్ని సంవత్సరాలు అనేది కరెక్ట్గా ఏమున్నది. तो यह थालियाँ भर कर दे रहे हैं. సాగరుడు బాబా జ్ఞానరత్నాల పళ్ళాలు నింపి ఇస్తున్నారు అని చెప్పి. ज्ञान रत्नों की झोली भरी. तो यह शंकर के लिए कहते हैं भांग धतूरा पीता था, फिर उनके आगे जाकर कहते झोली भर दो, हमको धन दो. तो देखो शंकर का भी ग्लानि कर दी है, सबसे जास्ती ग्लानि करते हैं हमारी. यह भी खेल है. దేవతలకు కూడా రకరకాల చెడు విషయాలు అంటగట్టేశారు. శంకరుడు తాగుతాడు, భాంగ్ తాగుతాడు, వీళ్ళు తాగేది చెప్పింది ఎవరికి, శంకరుడికి. భగవంతుని శంకరుడు ఎందుకు తాగుతాడు పిల్లలు, అలాంటి విషయాలు ఏమీ కూడా ఉండవు అంటున్నారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి అక్కడ శంకరుడు తాగుతాడంటారు, మళ్ళీ ధనం ఇవ్వండి, జోలి నింపండి అంటారు, అన్నీ అంటారు. దేవతలకి కూడా అన్ని రకాల కళంకాలు అంటగట్టేశారు. దేవతల్లో వికారాలు ఉండవు, దేవతలో చెడు గుణాలు ఉండవు, కానీ అన్నీ ఉన్నాయని చెప్పేశారు, అంటగట్టేశారు అంటున్నారు. అన్నిటికంటే ఎక్కువ నింద నా మీదే చేశారు మీరు అంటున్నారు బాబా. తో యహ బీ ఖేల్ హే, పోన్లేండి పిల్లలు ఇది కూడా ఆట అంటున్నారు, ఆటలాగా తీసుకున్నారంట. నాటక కోయి జాన్తే నహీ, నాటకం గురించి తెలియదు కదా, అందుకని బాబా వచ్చి మొత్తం రహస్యాలు చెప్తున్నారు. విష్ణువే బ్రహ్మ అవుతారు, బ్రహ్మే విష్ణువు అవుతారు. మీరు పురుషార్థం చేసేది విష్ణు కులంలో వెళ్ళడానికి,
కాబట్టి విష్ణుపురికి యజమానిగా అవుతున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యారు. బ్రాహ్మణ్ अपने लिए सूर्यवंशी चंद्रवंशी राजधानी స్థాపన कर रहे हैं శ్రీమత్ పర్. మరి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? భగవంతుడు ఇచ్చిన శ్రీమతం మీద నడిచి ఎవరి కోసం వారే సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేసుకుంటున్నారు. చేసుకునేది ఎవరి కోసము? ఎవరి కోసం వారే చేసుకుంటున్నారు. ఇక్కడ యుద్ధాలు చేసే అవసరము లేదు. అక్కడ రాక్షసులు దేవతలు యుద్ధాలు చేసుకుంటే దేవతలకు లాస్ట్కి రాజ్యం వచ్చింది, రాక్షసులు అందరూ చచ్చిపోయారు అంటారు. బాబా అంటున్నారు అలాంటి విషయం లేదు. బాహుబలంతో యుద్ధం చేసేటువంటి విషయం అనేది ఉండదు. యోగ బలంతో విశ్వానికి అధికారిగా అవుతారు. మరి బాహుబలంతో ఏమవుతుంది అంటే వినాశనం అవుతుంది అంటున్నారు. సైలెన్స్ బలంతో సైన్స్ బలం పైన మీరు విజయాన్ని పొందుతారు. ఆత్మాభిమానిగా కావాలి. నేను ఆత్మను, నా ఇంటికి వెళ్తున్నాను. ఆత్మ చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటున్నారు, చాలా తీక్ష్ణమైనటువంటిది అంటున్నారు. ఏరోప్లేన్ ఉందనుకోండి, ఏరోప్లేన్లో కూర్చుంటే 1 గంటకు కానీ 6 గంటకు కానీ వేరే రాష్ట్రానికి వెళ్తారు. ఆత్మ వెళ్ళాలంటే 1 సెకండ్కి వెళ్ళిపోతాను బాబా అంటున్నారు. మరి ఆ ర్యాకెట్ గొప్పదా ఈ ర్యాకెట్ గొప్పదా చూడండి అంటున్నారు. ఇలాంటి మిషన్ మీరు తయారు చేయాలంటే తయారు చేయలేదు. ఆత్మలాగా ఉండే ఒక మిషన్ ఎవరైనా తయారు చేద్దామని ట్రై చేస్తే అది కుదిరే పని కాదు అంటున్నారు. ఇక్కడ శరీరం వదులుతుంది, 1 సెకండ్లో ఇంకో చోటికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు ఆత్మ ఇంటికి వెళ్ళాలి, కానీ ఎందుకు వెళ్ళలేకపోతుందంటే పతితంగా అయిపోయింది కాబట్టి వెళ్ళలేకపోతుంది. అంతిమంలో అందరూ వెళ్తారు, కానీ శిక్షలు అనుభవించి వెళ్తారు. అక్కడ సత్యుగంలో అనుకోండి అలాంటిది ఉండదు, గర్భమహల్ ఉంటుంది. కృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది? ఎలాంటి దుఃఖం ఉండదు, ఏడవడాలు ఉండవు. ఇక్కడ పిల్లలు పుట్టగానే ఏడుస్తూ ఉంటారు, అక్కడ అలాంటిది ఉండదు, మురికి ఉండదు, ఏముండదు అని బాబా అంటున్నారు. తో అభి తుమ్ వైకుంఠకే మాలిక్ బంతే హో తో ఐసా పురుషార్థ కర్నా చాహియే. అలాంటి వైకుంఠానికి అధికారి అవుతున్నారు, అలాంటి పురుషార్థం చేయాలి. శుద్ధమైన పవిత్రమైన ఆహార పానీయాలే తీసుకోవాలి. దాల్ భాత్ సబ్సే అచ్చా హై. ऋषिकेश में सन्यासी एक खिड़की से लेकर चले जाते हैं. हाँ, कोई कैसे होते हैं. బాబా అంటున్నారు చక్కగా ఈ చెడు ఆహారాలు అవి ఇవి తినే బదులు అంత అన్నం పప్పు తినండి, హాయిగా బాబాను జ్ఞాపకం చేయండి అంటున్నారు. బ్రహ్మ బాబా భక్తి చేసినప్పుడు ఋషికేశ్లో ఉన్న సన్యాసుల్ని చూసారండి. ఒక కిటికీ లాంటిది ఉంటే దాంట్లో పెడితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారండి. అదే వండుకొని అట్లా తింటూ భగవంతుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ఈ జన్మంతా ఇలా కష్టపడితే భగవంతుడి లోపల కలిసిపోతాం కదా అని చెప్పి వాళ్ళు అలా ఉంటూ ఉంటారంట. ఎవరి ముఖం చూడరు, ఏం చెయ్యరు. అట్లా ఒక కిటికీ దాంట్లో అంటే డైరెక్ట్గా చేత్తో కూడా దానం తీసుకోరనమాట. అక్కడ పెడితే వాళ్ళకి తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వస్తున్నారని వీళ్ళ ముందే పెట్టి ఉంచుతారనమాట. కొందరొకలాగా ఉంటారు వాళ్ళల్లో కూడా. కానీ బాబా అంటున్నారు పిల్లలు సతోగా ఉన్న ఆహారము, సతో ప్రధానంగా ఉన్న ఆహారం తీసుకోవాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार. गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा కోసం ఫస్ట్ పాయింట్, తమ పైన తాము పూర్తి కాపలా అనేది ఉండాలి. మాయతో జాగ్రత్తగా ఉండాలి. జ్ఞాపకం యొక్క సత్యాతి సత్యమైన చార్ట్ పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, మాతా పితా को फॉलो कर दिल तक नशीन बनना है. మాతా పితాను ఫాలో చేసి హృదయ సింహాసనాధికారిగా కావాలి. రాత్రింబవళ్ళు సర్వీస్లో నిమగ్నం అవ్వాలి. అందరికీ సందేశం ఇవ్వాలి, బాబాని జ్ఞాపకం చేయండి. 5 వికారాలు దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుంది అని. वरदान, बाप की याद द्वारा असंतोष की परिस्थितियों में सदा सुख व संतोष की अनुभूति करने वाले महावीर भवा. బాబా జ్ఞాపకం ద్వారా
సంతోషం లేని పరిస్థితుల్లో సదా సుఖము సంతోషము అనుభవం చేసే మహావీర్గా కండి. బాబా జ్ఞాపకం ద్వారా సంతోషం లేని పరిస్థితుల్లో సదా సుఖము సంతోషము अनुभूति చేసే महावीरगा कंड. बाप की याद में रहने वाले हर परिस्थिति में सदा संतुष्ट रहते हैं. ఎప్పుడు బాబా జ్ఞాపకంలో ఉండేవాళ్ళు ఏ పరిస్థితి వచ్చినా సంతుష్టంగానే ఉంటారు. జ్ఞానం అనే శక్తి ఆధారంతో పర్వతం లాంటి పరిస్థితిని కూడా ఆవగింజలాగా అనుభవం చేసుకుంటారు. ఆవగింజ అంటే ఏమీ లేదు, ఎలాంటి అసంతుష్టంగా చేసే పరిస్థితి, దుఃఖం యొక్క ఘటన, దుఃఖం యొక్క పరిస్థితిని కూడా సుఖం యొక్క స్థితిలో అనుభవం చేసుకోవాలన్న వారే మహావీరులు అంటున్నారు. ఏం జరిగినా కొత్తదేమీ లేదు. బాబా స్మృతితో సదా ఏకరస స్థితి అనేది ఉంటుంది. దుఃఖము అశాంతి యొక్క అలలు రావు అంటున్నారు. స్లోగన్: తమ దైవీ స్వరూపము సదా స్మృతిలో ఉంటే ఎలాంటి వ్యర్థం యొక్క దృష్టి పడదు.